దయచేసి దళిత యువతకి, ఎస్సీ యువతకి ఏదైతే నేను చెప్పేది ఏంటంటే, మీకెవరైనా మనకెవరైనా హీరో ఉన్నాడంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప వేరే హీరో ఎవడు లేడు. ఎందుకంటే ఆయన త్యాగం వల్లే, ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు మనం ఇలా బతుకుతున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫ్లెక్స్లు కట్టాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్కి, మీరు దండలు వేయండి బాబాసాహెబ్ అంబేద్కర్కి, పాలాభిషేకాలు చేయాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్కి తప్ప ఏ హీరోకి కాదు, ఏ రాజకీయ నాయకుడు కాదు. ఏ హీరో అయినా సరే మీరిచ్చే డబ్బుల కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసం మీరిచ్చిన డబ్బులతో మీ ముందు యాక్ట్ చేస్తాడు. అదే రాజకీయ పార్టీ అయితే మీరే ఇచ్చిన ఓట్లతో ఈరోజు రాజ్యాధికారం అనుభవిస్తూ మిమ్మల్ని తక్కువగా చూస్తాడు. ఓటేసిన తర్వాత మిమ్మల్ని కనీసం మీ వాళ్ళ గడపల దగ్గర రాని పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఏ ఆశ పడకుండా, ఏ ఒక్క స్వార్థం కూడా లేకుండా ఈరోజు మన కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనకేదైనా రోల్ మోడల్ ఉన్నాడంటే మన తల్లిదండ్రులు బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప ఏ హీరోలు, ఏ విలన్లు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్టులు మనకి హీరోలు కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయచేసి యువత దీన్ని తెలుసుకోవాలని తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మల్సేన.